మీరు చూస్తున్నది భద్రాచలం రోడ్‌లోని ఒక ప్రముఖ వ్యాపారవేత్త సంబంధించిన సైడ్ డ్రైన్ అండి. సైడ్ డ్రైన్ నిర్మాణంలో ఆ వ్యక్తికి స్పెషలా? అంటే స్పెషలే అంటున్నారు అశ్వారావుపేట ప్రజలు. ఎందుకంటే గత 2 నెలల నుంచి మనం చూస్తున్న విజువల్స్‌లో ఆర్ఎంబీ అధికారులు ఏఈ నుంచి డీఈ వరకు పరిరక్షణ చేస్తూ ఉన్నారు. అయితే 50 అడుగుల నుంచి దాదాపుగా 51, 52 అడుగుల వరకు 5 అడుగులు తీసిన సందర్భాలు కూడా లేకపోలేదు. అయితే మీరు చూస్తున్న ఈ విజువల్స్‌లో భద్రాచలం రోడ్‌లో ఉన్న వ్యాపార సముదాయాల దగ్గర 50 అడుగులకి తక్కువ వచ్చిందని గ్రామస్తులు చాలామంది న్యూలెప్ తెలుగు టీవీ తెలియజేస్తున్నారు. మేము కూడా కొలత కొలిసాం. కొలత కొలిస్తే 50 అడుగులకి కొంత తగ్గింది. అది ఎంతన్నది అధికారులు నిర్ధారణ చేయాలి. ఏదైనా కూడా ఈ సైడ్ డ్రైన్ నిర్మాణంలోని ఆ వ్యక్తికి స్పెషల్ అంటే అశ్వారావుపేట ప్రజలు వ్యాపారస్తులు కూడా స్పెషలే అంటున్నారు. ఎందుకంటే మా దగ్గర 55, 52, 53, 51 తీశారు సైడ్ డ్రైన్ నిర్మాణానికి. కానీ ఆ వ్యక్తి దగ్గర 50 అడుగుల లోపు తీస్తున్నారు ఎందుకని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. సంబంధిత ఏఈలు కానీ, జేఈలు కానీ, డీఈలు కానీ కొలతలో సరిగ్గా వేయట్లేదు, వాళ్ళకి నచ్చినట్లు వేస్తున్నారు అని ప్రజలు ఆ నోట ఈ నోట న్యూలెప్ తెలుగు టీవీ తెలియజేశారు. మేము కూడా ఈ విజువల్స్ని గత 4 ఎపిసోడ్ల నుంచి మేము ప్రతిదీ కూడా సెంట్రల్ లైటింగ్ పేరుతో అశ్వారావుపేట అభివృద్ధితో మనకి ఈ సైడ్ డ్రైన్ నిర్మాణాలు మంచిగా జరగాలని 23 కోట్లతో భద్రాచలం రోడ్డు, ఇటు ఖమ్మం రోడ్డు, జంగారెడ్డిగూడెం రోడ్డు అభివృద్ధి కార్యక్రమాలు గత బీఆర్ఎస్ ప్రభుత్వం శాంక్షన్ చేపిస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని పూర్తి చేస్తుంది. దాదాపు 2 నెలల నుంచి జరుగుతున్న పరిణామాలు మీకు ఈ వీడియోలో చూశారు. ఎన్ని చేసినా ఏం చూసినా కూడా అధికారులు నిర్లక్ష్యం లేదా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, వారు చేస్తున్న పనులు కొన్ని ఈ సైడ్ డ్రైన్ నిర్మాణంలో సొరంగాలు వేశారు. కొన్నిటిని పూర్తిగా తొలగించుకోకుండా ఏదైతే అడ్డొచ్చినాయో వాటిని తొలగించుకోకుండా నామమాత్రముగా కట్ చేసుకుంటూ వెళ్ళారు. అయితే మన పాత ఎంపీడీఓ ఆఫీసు ఆ ప్రాంతంలోని 65 అడుగులు తీశారు. అక్కడ గతంలో కొన్ని వ్యాపార సముదాయాలు ఉన్నాయి, వాటిని పూర్తిగా తొలగించారు. ఈ సైడ్ డ్రైన్ నిర్మాణాలు అశ్వారావుపేట అభివృద్ధిలో అడ్డుపడుతున్నారు అని కొంతమంది ప్రజలు కొన్ని పత్రికల్లో రాశారు. ఏదైనా కూడా అశ్వారావుపేటలో అభివృద్ధికి అశ్వారావుపేట ప్రజలు ప్రోత్సహిస్తారు, చాలా నిబద్ధతతో నిజాయితీగా ఉంటారు అంటానికి ఎటువంటి సందేహం లేదు. కానీ దాని కాంట్రాక్టర్ లేదా సంబంధిత అధికారులు కుమ్మక్కయ్యి వాళ్ళతో ములాఖాత్ అయ్యి అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వెళ్ళి మనకి గతంలో మన ప్రాంతం మంత్రి గారై కూడా వచ్చి మీరు నిబంధనల ప్రకారం చేయండి, ఎక్కడ తక్కువ ఎక్కువ చేయకోకుండా సమాంతరంగా చేయండి, మీరు కట్టే డ్రైను సైడ్ డ్రైన్ వంకర టింకలుగా ఉండొద్దు అని సంబంధిత మంత్రి గారు సంబంధిత అధికారికి తెలియజేశారు. అంటే మంత్రి మాటలు కూడా లెక్క చేయకోకుండా ఆ అధికారి కాంట్రాక్టరు వాళ్ళు ఇష్టారకంగా ఈ వర్క్ చేస్తున్నారు. ఏదైతే గవర్నమెంట్ గతంలో సీసీ డ్రైను ఏర్పాటు చేసిందో అక్కడ గుంత తీసి దాంట్లోని మెటీరియల్ పోసి ఇరువైపులా ఐరన్ లేకోకుండా మీటర్ ఎత్తు, మీటర్ ఎడల్పు, మీటర్ లోతులో తీసుకొని కన్స్ట్రక్షన్ కట్టాలి. అలాంటిది వాళ్ళు చేసుకుండా వెళ్తున్న పనులలో కొన్ని ప్రాంతాలలో సైడ్ డ్రైన్ పడిపోయింది, కొన్ని ప్రాంతాలలో కట్టిన వంకరగా ఉంది, కొన్ని ప్రాంతాల్లో పడిపోవడానికి సిద్ధంగా ఉంది. వీటినన్నిటినీ కూలంకషంగా మనం క్లియర్గా ప్రతి వీడియోలో కూడా తెలియజేసాం. కొన్ని చోట్ల కొంతమందికి దాసోహం అయ్యారు, లేదా కొంతమంది దగ్గర ములాఖత్ అయ్యారు. వాళ్ళకి వీళ్ళు లాలచీ పడి సైడ్ డ్రైన్ పనులలో అనేక లోపాలు లేదా అనేక నిబంధనలు పాటించుకోకుండా వాళ్ళతో ములాఖత్ అయ్యారని ప్రజలు బాహ్యంగా చెప్తున్నారు. అయితే మన న్యూలెప్ తెలుగు టీవీ ప్రతి విషయాన్ని కూడా ప్రతి వీడియోని కూడా మీకు చూపించడం జరిగింది. ప్రజలు అంటున్న ప్రతి విషయాన్ని కూడా న్యూలెప్ తెలుగు టీవీ మీకు ప్రయత్నం చేసుకుంటూ మీకు ఈ వీడియో పెడుతున్నాం ప్రతిదీ కూడా. అయితే సైడ్ డ్రైన్ నిర్మాణ పనులలో
ఆ వ్యక్తికి స్పెషల్ అంటే స్పెషలే అన్నట్టు కాంట్రాక్టర్ అధికారులు మనం తెలియజేస్తున్నారు. వాళ్ళు చూపిస్తున్నారు కూడా. ప్రతిదీ కూడా కొలతలో కూడా మీకు చూపిస్తున్నాం చూడండి. ప్రతిదీ కూడా మీకు కూలంకషంగా చెప్తున్నాం. అక్కడ కొలత అయితే 50 అడుగులు పెడితే ఎంత దూరం వచ్చిందో చూడండి. ఇది భద్రాచలం రోడ్లోని ఒక వ్యాపారవేత్త, బడా వ్యాపారవేత్త. ఈ వ్యాపారవేత్త ఆ కనుసైగల్లో కాంట్రాక్టర్ నడుపుతున్నటానికి మీరు ఈ విజువల్స్లో చూసుకోవచ్చు. ఇది మేము ప్రజలకు అందుబాటులో ఉంచాలి ఆ ఉద్దేశంతో వీడియో చూపిస్తున్నాం. ఏదైనా కూడా మేము ప్రయత్నం చేయటమే మా వంతు. అధికారులు కాంట్రాక్టరు వాళ్ళ ఇష్టారాజ్యంగా చేస్తున్నారనడానికి వీడియో మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ కొలతలలో 50 అడుగులు పెట్టారు, అక్కడ మార్కింగ్ చేశారు. మరలా అటే పక్క కొలత పెడతారు, అది కూడా చూడండి. అది 50 అడుగులు ఎక్కడికి వచ్చింది, 50 అడుగులు వచ్చిన తర్వాత ఏ విధంగా అక్కడ తొలగిస్తున్నారా. అయితే వాళ్ళు ఒకటి అంటున్నారు, ఇక్కడ గతంలో పెద్ద మర్రి చెట్టు ఉంది, అది మర్రి చెట్టు ఉండటం వల్ల రోడ్డు ఇటే పక్కకు వచ్చేసింది, మేము అప్పుడు బిజినెస్ చేస్తున్నాం, షాప్ ఉంది మాకు అని వాళ్ళు అంటున్నారు. అంటే ఒక రోడ్డు పోసేటప్పుడు అది 10 మీటర్లు ఉందా, 12 మీటర్లు ఉందా, 9 మీటర్లు ఉందా అన్నది ఒక గైడెన్స్, ఒక లెక్క ప్రకారం కాకోకుండా ఈ ఆర్ఎంబి అధికారులు ఏ విధంగా చూస్తున్నారో మనం గమనించవచ్చు. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇక్కడ వరకు అక్కడ ముగ్గేసే వరకు 50 అడుగులు వచ్చింది. అంటే దాదాపు ఒక 4 అంగుళాలు 6 అంగుళాలు ఎక్స్టెన్షన్ అక్కడ తీసుకున్నారు వాళ్ళు. అయితే వాళ్ళు అనేది ఏంటంటే బస్టాండ్ ఎదురుగా ఉన్న గవర్నమెంట్కి సంబంధించిన బిల్డింగులు ఉన్నాయి, అక్కడ షాపింగ్ మాల్ ఉంది, అక్కడ గతంలో వాళ్ళు 50 అడుగుల వరకు కట్టారు. అక్కడ దాన్ని ఏ విధంగా ఒక సైడు రేకి పెట్టి మెటీరియల్ ఏ విధంగా పోసారో మాకు కూడా ఆ విధంగా పెట్టి పోయాలన్నారు. కానీ అది కాకోకుండా అంటే అధికారి ప్రభుత్వానికి సంబంధించిన వారికి ఇచ్చిన వెసులుబాటు ఈ కాంట్రాక్టరు ఈ బడా వ్యాపారస్తులకే కావాలని వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ప్రభుత్వ ఆస్తిని ఏ విధంగా కాపాడాలో, కానీ ఈ ప్రైవేటు వ్యక్తి ఆస్తి కూడా ఆ విధంగా కాపాడాలని ఆయన అంటున్నారు. ఏదైనా కూడా మనకి కనిపించిన విజువల్స్ని ప్రతిదీ కూడా నూలెప్ తెలుగు టీవీ చూపిస్తూ ఉంది. ఎన్ని వంకరలు తిరిగినా, ఎన్ని మెలికలు తిరిగినా, ఎన్ని మన కన్స్ట్రక్షన్లు పడిపోయినా ఏమవుదాం, పైన పెట్టే మ్యాట్లు కానీ వాళ్ళు చేసే పనులు కానీ ఎంతవరకు నాణ్యత ఉన్నది ప్రజలు ప్రతి ఒక్కరు తెలుసు. మీరు చూస్తూ ఉండండి, ఈ విజువల్స్లో చూస్తాను మీకు అర్థమైంది. ఇక్కడి కనకదుర్గ క్లాస్ షోరూమ్ దగ్గర 52 అడుగులు తీశారు ఇక్కడ మార్కింగ్ పెట్టి. అయితే అవతల ఉన్న 2 షాపులు, ఆ వ్యాపారస్తులకు సంబంధించిన షాపులు ఎందుకు 50 అడుగుల లోపు తీశారు, ఎందుకు 50 అడుగుల లోపు తీశారు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కానీ అధికారులు కాంట్రాక్టర్లు కుమ్మక్కయ్యి ఈ వ్యాపారానికి వెసులుబాటు కలిగించారని ప్రజలు అంటున్నారు. మేము వీడియో చూపించడం వరకు ప్రజలు అంటున్న దానికి మేము ప్రతిదీ కూడా మీకు చూపిస్తాం. కొలిస్తే ఇదే కాకోకుండా గతంలో అసరాపేటలో మనకి ఖమ్మం రోడ్లోని కొంత మనకి ఎంపీడీఓ ఆఫీసులోనే 65 అడుగులు తీసినప్పుడు అక్కడ కొంత డిస్కషన్ జరిగింది రాజకీయ నాయకులకి అధికారులకి. మేము ఇక్కడ 65 అడుగులు తీస్తాం, మీరు నిబంధనలు పాటించకపోతే మీ మీద కేసులు పెడతామని వాళ్ళని అధికారులు బుకాయించారు. అయితే అశ్వరావుపేటలోని హైవే రోడ్డు NH పర్మిషన్ లేదు. బాధ్యతగా ఏదైతే ఆర్ఎంబి అధికారులు సమాచారం అడిగితే వాళ్ళు ఇచ్చారు. NH పర్మిషన్ లేకోకుండా సెంట్రల్ లైటింగ్ పేరుతో 65 అడుగులు ఏ విధంగా తీస్తున్నారు, ఏ నిబంధన ఉంది, ఏ అధికారి కానీ డిస్ప్లే చేయడం కానీ, ఏ విధంగా ఇంత మీటర్లు తీస్తున్నాం, ఈ షాపులు పోతే ఇంత వారి నష్టపరిహారం ఇద్దాం లేదా అన్నది ఏమీ లేదు. అధికారులు నచ్చినట్లు వేరే అధికారి ఈ కనుసైగలో నడుపుతూ కాంట్రాక్టర్ వీళ్ళు నడుపుతూ ఉంది. ఏదైనా కూడా మనకు కనిపించే విజువల్స్ ఏదైనా కూడా ఈ అశ్వరాపేటలోని రాజకీయ నాయకుల కనుసైగలతోని కాంట్రాక్టర్ నడుస్తున్నారు. దాంతోపాటుగా అధికారులు కూడా. దానికి అధికారులైనా కాంట్రాక్టర్ అయినా ఎవరో ములాఖత్ అయితే, ఎవరో లాలూచి పడితే వాళ్ళు ఈ వర్క్ని ఈ సైడ్ రైన్ పనులతో లక్షలు సంపాదించినని ప్రజలు అంటున్నారు. వాళ్ళు చేసే పనిని ఎవరికి కనిపించినట్టు, ఎవరికి తెలనట్టు వాళ్ళు ఇస్తున్నారు. మనకి కనిపిస్తున్న విజువల్ చూడండి, 52 అడుగులు తీశారు ఇక్కడ ఈ కనకదుర్గ షోరూమ్ దగ్గర. మరి అవతల కనిపించే వ్యాపార వ్యక్తి దగ్గర ఎందుకు 50 అడుగుల లోపు తీశారు?
ఇక్కడ 52 అడుగులు తీశారు, అక్కడ 50 అడుగుల లోపు ఎందుకు తీశారు అంటే వీళ్ళు కాంట్రాక్టర్ అధికారి ములాఖత్ అయ్యారా అని ప్రజలు గమనించాలి. దీంతో ఇంకో విషయం ఏంటంటే ఈ సైడ్ డ్రైన్ పేరుతో తీసిన మట్టి కానీ ఎట్టిన పెద్ద పెద్ద బండలు కానీ ఇక్కడ దొంతుగూడ చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్లో కానీ బఫర్ జోన్లో కానీ మెటీరియల్ వేస్తున్నారు. సంబంధిత ఇరిగేషన్ అధికారులు ఎన్నిసార్లు ఎంతమందికి చెప్పినా కూడా ఎవరు పట్టించుకోవట్లా. అంటే అధికారి ఏదైనా ఆ ప్రణాళికగా బద్ధంగా చెప్పి గతంలో కూడా ఈ పక్కనే మట్టేస్తూ ఉంటే సాయంత్రం పూట అధికారులు వచ్చి ఇది ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఎవరు ఎటువంటి వ్యర్థాలు కానీ పనికిరాని వస్తువులు కానీ లేదంటే ఈ సైడ్ డ్రైన్ నిర్మాణంలో ఉన్న మెటీరియల్ కానీ మట్టి కానీ వేయకూడదని తెలియజేశారు. కానీ ఈ బడా కాంట్రాక్టర్ అంటే ఆయన ధీమా ఏంటంటే ఫుల్ ట్యాంక్ లెవెల్లోని దొంతుకొండ చెరువులో లేఅవుట్ వేసి భారీ బిల్డింగులు 4 స్టేర్ల బిల్డింగులు పెద్ద పెద్ద గోడౌన్స్ పెద్ద పెద్ద భారీ భవంతులు కట్టి ఆయన ఉందాగా ₹1 సంపాదించారు. అంటే ఏదైనా కూడా కాంట్రాక్టర్ కానీ అధికారులు కానీ ఈ బడా కాంట్రాక్ట్ వ్యాపారస్తుకి సలాం చేయాల్సిందని ఆయన బాహాటంగా పబ్లిక్లో అంటున్నారు. ఏదైనా కూడా దొంతుకొండ చెరువులో ఎటువంటి వ్యర్థాలు కానీ ఎటువంటి పనికిరాని వస్తువులు కానీ ఇట్ట మట్టి కానీ వేయకూడదని నూలెప్ తెలుగు టీవీ అనేక వీడియోలో తెలియజేసింది. కానీ బఫర్ జోన్లో కానీ ఫుల్ ట్యాంక్ లెవెల్లో కానీ ఎటువంటి మట్టి వేసిన ఇరిగేషన్ అధికారులు కానీ పంచాయతీ అధికారులు కానీ జీవో ప్రకారంగా వాళ్ళ నిబంధన ప్రకారంగా ఎందుకు కేసు పెట్టట్లేదు, ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదని నూలెప్ తెలుగు టీవీ ప్రశ్నిస్తుంది. దాంతోపాటుగా ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు. ఏదైనా దొంతుకొండ చెరువుని ప్రక్షాళన చేసేదాకా నూలెప్ తెలుగు టీవీ పోరాడుతూనే ఉంది. ఇక మరొక విషయం ఏంటంటే మనకి జంగారెడ్డి రోడ్లో మీకు కనిపిస్తున్న విజువల్స్ మనం రత్నం పెట్రోల్ బంక్ ఎదురుగా పక్కన ఉన్న బిల్డింగ్కి అయితే అడుగున్నరకు పోతే అడుగున్నరను కూడా ఈ సైడ్ డ్రైన్లో అది పిల్లర్స్ వేసేసి డ్రైన్ కట్టారు. అంటే కాంట్రాక్టర్ నచ్చిన తోట ఒక రకంగా నచ్చని తోట ఇంకో రకంగా చూడండి. మీకు ప్రతి విజువల్స్లో కూడా కనపడుతూ ఉంది. డ్రైన్ ఎత్తు ఎంత, ఎడలిపు ఎంత, దాని పొడవు ఎంత కట్టాలి, ఏం చేయాలనేది కాంట్రాక్టర్ ఇష్టం వచ్చినట్టు కొన్ని చోట్ల లోతు ఎక్కువ, కొన్ని చోట్ల లోటు తక్కువ, ఎడలిపు ఎక్కువ తక్కువ రకరకాలుగా చేస్తున్నారు. మీ సలహాలు కామెంట్ రూపంలో తెలియజేయగలరు. థ్యాంక్ యూ.